మా పరిశుద్ధ గ్రంథాలు, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మీకా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న మాట. మీకా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఈ రాత్రి ఆత్మదేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము మనుషులను నమ్ముకొని మోసపోతున్నాం, బంధువులను నమ్ముకొని మోసపోతున్నాం, తోబుట్టులను నమ్ముకొని మోసపోతున్నాం, ఇంటి వారిని నమ్ముకొని మోసపోతున్నాం. ఏమండి, అంతేకాదు రాజకీయ నాయకులు నమ్ముకొని మోసపోతున్నాం, స్నేహితులు నమ్ముకొని మోసపోతున్నాం. అలా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి ఆత్మదేవుడు చెప్తున్న మాట, చదవన మాట, మీకా ప్రవక్త గారు చెప్తున్న మాట. మీకా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం చదవనమ్మా. సరిగ్గా చదవాలి. అది స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చదవమా. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. చప్పులు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపరుచుకుందాం. గట్టిగా గట్టిగా గట్టిగా. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఈ మీకా ప్రవక్త ద్వారా జీవం కలిగిన దేవుడు ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులకు ప్రవచించిన ప్రవచనం ఇది. ఈ రాత్రి ఈ జమ్మవరం పడవర గ్రామంలో సంఘ బిడ్డలకు తెలియజేస్తున్నారు. స్నేహితులు